హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నార్త్ ఇండియన్ స్టైల్ రాజ్మా కర్రీని ఏ విధంగా చేసుకుందామో చూద్దాం. ఇది జీరా రైస్ రోటీ పుల్కాలోకి చాలా టేస్టీగా ఉంటుంది. ముందుగా ఇక్కడ ఒక కప్పు రాజ్మా తీసుకొని ఒక 2 సార్లు బాగా కడిగి రాత్రంతా నానబెట్టుకోవాలి. తర్వాత ఒక ప్రెషర్ కుక్కర్ తీసుకొని ఆ నీళ్లు వంపుకొని రాజ్మా వేసుకోండి. తర్వాత ఇందులోకి ఒక 2 గ్లాసుల వాటర్ వేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి ఒక బిర్యానీ ఆకు, ఒక 1 టేబుల్ స్పూన్ ఉప్పు, మూత పెట్టుకొని ఒక 7 లేదా 8 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలి. తర్వాత విజిల్ అంతా పోయిన తర్వాత మూత తీసి ఇక్కడ రాజ్మా ఉడికిందో లేదో చూసుకోండి. లేదంటే మళ్ళీ 2 విజిల్స్ పెట్టండి. తర్వాత ఇక్కడ ఒక 4 మీడియం సైజు ఆనియన్స్, ఒక 2 టమాటాలు తీసుకున్నాను. తర్వాత ఒక కడాయి పెట్టుకొని అందులోకి ఒక 3 టేబుల్ స్పూన్ల నూనె, ఒక 2 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకోవాలి. అది హీట్ అయిన తర్వాత ఒక 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, ఒక బిర్యానీ ఆకు, 2 లవంగాలు, ఒక యాలకు, మనం ఒక 3 ఉల్లిపాయలు కట్ చేసి పెట్టుకున్నాం కదా, అవి వేసుకోండి. ఉల్లిపాయలు బాగా మగ్గిపోవాలి. తర్వాత ఒక 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేయండి. తర్వాత ఇందులోకి ఒక 1/2 టేబుల్ స్పూన్ పసుపు, ఒక 2 టేబుల్ స్పూన్ల కారం, ఒక 1 టేబుల్ స్పూన్ ధనియాల పౌడర్, ఒక 1/2 టేబుల్ స్పూన్ గరం మసాలా, ఒక 1/2 టేబుల్ స్పూన్ జీరా పౌడర్, ఒక 1 టేబుల్ స్పూన్ ఉప్పు వేసుకోండి. ఉప్పు మనం బాయిల్ చేసినప్పుడు వేసుకున్నాం కాబట్టి చూసి వేసుకోవాలి. ఇప్పుడు ఇదంతా బాగా కలుపుకోండి. ఇప్పుడు ఇందులోకి టమాటాలను ప్యూరీ చేసి వేసుకోవాలి. ఒకసారి బాగా కలుపుకోండి. ఈ విధంగా కలిపిన తర్వాత మూత పెట్టుకొని ఒక 5 నిమిషాలు మగ్గించాలి. టమాటాకి వెళ్ళి ఆయిల్ రిలీజ్ అవ్వాలి. అప్పుడే టమాటాలు పచ్చివాసన లేకుండా బాగా మగ్గిపోతాయి. ఈ విధంగా ఉడికిన తర్వాత మనం ముందుగా బాయిల్ చేసి పెట్టుకున్న రాజ్మాను వాటర్తో పాటు వేసుకోవాలి. ఇప్పుడు ఒకసారి బాగా కలుపుకోండి. ఇప్పుడు ఈ విధంగా కలిపిన తర్వాత మూత పెట్టుకొని లో ఫ్లేమ్లో ఒక 10 to 15 మినిట్స్ ఉడికించుకోవాలి. ఇప్పుడు ఇందులోకి కొంచెం కొత్తిమీర వేసుకోండి. ఒకసారి బాగా కలుపుకోవాలి. మూత పెట్టి మరో 5 నిమిషాలు ఉడికించండి. చూడండి, ఇందులోకి వెళ్ళి ఆయిల్ రిలీజ్ అయింది. కర్రీ కూడా బాగా ఉడికిపోయింది. అంతే, ఎంతో టేస్టీగా ఉండే నార్త్ ఇండియన్ స్టైల్ రాజ్మా కర్రీ రెడీ. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.